మిత్రులారా, నా పేరు చీఫ్ తిరుపతయ్య. నేను సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రోజు కడపలో జరిగినటువంటి సెమినార్ లో లేబర్ కోడ్ల యొక్క ప్రాధాన్యత, వాటి యొక్క డేంజర్ గురించి చర్చించడం జరిగింది. మేము 29 కేంద్ర కార్మిక చట్టాలను ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 4 లేబర్ కోడ్లుగా తయారు చేసిందో వాటిని నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే వేతన కోడ్ అనేటువంటి కోడ్ ద్వారా ఎంప్లాయీస్ కు వర్కర్లకు చెల్లించేటువంటి వేతనాలలో ఎంప్లాయీస్ వర్కర్స్ అని విభజన చేసింది. వేతనాలు చెల్లించేటువంటి బాధ్యతను పూర్తిగా యాజమాన్యానికి వదిలేసి కార్మిక సంఘాలకు కానీ కార్మికులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ ఎలాంటి చర్చించుకునేటువంటి అవకాశం లేకుండా వేతన కోడ్ తయారు చేయడం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండవది ఐఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఈ ఐఆర్ కోడ్ లో ముఖ్యంగా కార్మిక సంఘాలకు రిజిస్ట్రేషన్ నుంచి మొదలుకొని సమ్మె చేసే హక్కు వరకు అన్నిటికీ కూడా థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు. 10% సభ్యులు లేదా 100 మంది సభ్యులు తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేము. సమ్మె చేయాలంటే కనీసం 60 రోజుల నోటీస్ ఇవ్వాలి. 4 నెలల నుంచి 8 నెలల వరకు కూడా సమ్మె చేసే అవకాశం లేకుండా కన్సిలియేటరీ, ఆర్బిట్రేటర్, ట్రిబ్యునల్ ఇలాంటి వ్యవస్థను అడ్డం పెట్టి సమ్మె చేసే హక్కు లేకుండా చేశారు. స్టాండింగ్ ఆర్డర్స్ ఎంప్లాయీస్ యొక్క జీతభత్యాల నుండి మొదలుకొని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వీటన్నిటిని కూడా మానిటర్ చేసేటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ వర్తించాలన్నా, లేఆఫ్లు వర్తించాలన్నా 100 సభ్యుల నుండి 300 సభ్యులు ఉన్నటువంటి కంపెనీల వరకు వాటి యొక్క థ్రెషోల్డ్ లిమిట్ పెంచారు. కాబట్టి దాని వల్ల కూడా పూర్తిగా కార్మిక వర్గానికి నష్టం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ఇక మూడవది ఆర్గనైజేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ ప్రకారం చూసినట్లయితే బీడీ వర్కర్ల నుంచి మొదలుకొని మైనింగ్ వర్కర్లు, సినీ వర్కర్లు, పేపర్ మిల్ వర్కర్లు వీళ్ళందరికీ ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నింటినీ కూడా యజమాని తన యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా నేను పాటిస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే సరిపోదు తప్ప వాటిని పాటించకపోతే వాటిపై కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఎంప్లాయీస్ కి లేదు. పాటించకపోతే యజమానులపై శిక్ష వేసేటువంటి అధికారం యాజమాన్యానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. 4వ కోడ్ సోషల్ సెక్యూరిటీ కోడ్. ఇందులో ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ అందరూ కూడా ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళకి ఎంప్లాయర్, ఎంప్లాయీ అనేటువంటి డెఫినేషనే లేకపోవడం వల్ల ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవ్వరికి కూడా ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ వర్తించదు. అంతేకాకుండా ఈవెన్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తీసుకురావడం వల్ల ఎంప్లాయీస్ జీవితకాలం కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా నిరంతరము కాన్సిక్వెన్షియల్ గా పర్పెచువల్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్ అయిపోతారు తప్ప పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉండదు. చివరిగా మహిళలకు ఎప్పుడైనా పనిచేసుకునే అవకాశం వాళ్ళ ఐచ్ఛికాన్ని వదిలేస్తున్నామంటే ప్రభుత్వం తన బాధ్యతని తప్పుకోవడమే. అట్లా చేయడం వల్ల యాజమాన్యాలు మహిళలు మరింత ఎక్కువగా ఉపయోగించుకుంటాయి, దోపిడీకి గురి చేస్తాయి లేదా మరింత దాడులకు గురి చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి మోసపూరిత, నష్టపూరిత లేబర్ కోడ్ వెంబడే మీరు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఇతర కార్మిక సంఘాలన్నింటితో కలిపి నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.